కథ పేరు రైతు మనసు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక పల్లెటూరు పరిధిలోని చిన్న పల్లె గంగారం తండా. అక్కడే నివసించేవాడు రామచంద్రం. వయసు అంచనాలకు చేరుకున్నా చూపులో మాత్రం ఒక వెలుగు. పాతకాళ్లు పగిలిన పాదాలు, మోకాళ్ల దరిదాపుల్లోంచి కనిపించే చెమట రేకులు అన్నీ ఒక గొప్ప జీవన కథ చెబుతున్నట్లు. రామచంద్రానికి భార్య కనకమ్మ, ఇద్దరు పిల్లలు, పెద్దవాడు సురేష్, చిన్నవాడు రాజు. రామచంద్రం చిన్నప్పటినుంచి నేలపైనే పెరిగిన వాడు. చదువు పెద్దగా లేని రామచంద్రం వ్యవసాయాన్ని జీవన విధానంగా చేసుకున్నాడు. ఈ నేల నన్ను మోస్తుంది, నేనింకా దీన్ని విడిచిపెట్టలేను అన్న మాట అతడి నమ్మకం. ఏళ్ల తరబడి రైతులకోసం వర్షం అర్థం, జీవం. ఆ సంవత్సరం మాత్రం మోసం చేసింది. వానలు రాలలేదు, బోరు బావులు గుల్లగా మారాయి. అప్పుల ఊబిలో వందల మంది రైతులు కాలి మీద నిలబడలేకపోతున్నారు. రామచంద్రం కూడా వారికి మినహాయింపే కాదు. పొలం సాగు కోసం తీసుకున్న అప్పు పెరిగిపోతోంది. కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలు ఆల్ ఆన్ క్రెడిట్. వర్షం రాకపోవడంతో పంట పూర్తిగా నాశనం. బ్యాంకు మేనేజర్ నోటికొచ్చిన మొదటి మాట, రామచంద్రం గారు, రీపేమెంట్ లేకుంటే నోటీసు ఇవ్వాల్సిందే. రామచంద్రం తన భార్య కనకమ్మతో చెప్పి కన్నీటి తడిలో మునిగిపోయాడు. పెద్దవాడు సురేష్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కలతో హాస్టల్లో చదువుతున్నాడు. చిన్నవాడు రాజు 10వ తరగతి చదువుతున్నాడు. వారి కలలు పెద్దవే, కాని వాళ్ల నడక వెనుకున్న తండ్రి బాధలను మాత్రం పూర్తిగా తెలియవు. ఒక రోజు సురేష్ ఫోన్ చేశాడు. నాన్నా, ఫీజు డెడ్లైన్ దాటిపోతోంది, 20,000 అవసరం. రామచంద్రం పొలం తాకట్టు పెట్టి మరోసారి అప్పు తెచ్చాడు. కనకమ్మ గుండె పట్టుకుని అణకిపోయింది. ఇంత బరువు నీ భుజాల మీద ఎలా మోస్తున్నావు రామా? నా పిల్లల భవిష్యత్తు నా భుజాల మీదనే ఉంది కనకమ్మా. ఈ భూమి నన్ను కాదన్నా, వాళ్లు నన్ను గుర్తుపెట్టుకుంటారు అని మెల్లగా అన్నాడు. ఆటోలు, టీవీలు, నగరాల ప్రకాశాలు మధ్య రైతు శబ్దం వినబడలేదు. మీడియా ఏ రోజు రైతు ఆత్మహత్యల వార్తల్ని పేజీ చివర్లో వేసింది. కాని ప్రతి ఫోటో వెనుక ఒక కుటుంబ కథ ఉంది. రామచంద్రం ఒకరోజు వ్యవసాయ శాఖ కార్యాలయంలోకు వెళ్లాడు. ఓ సార్, పంట నష్టపోయాం, సహాయం చేస్తారా? అధికారి నవ్వుతూ అన్నాడు. లిస్టులో పేరు రాలేదు, ఇంకా ఓపిక పట్టండి. అతడి చెంప మీద పంచె గట్టిగా తగిలినట్లయింది. మొహం ఎర్రబోయింది. కాని రామచంద్రం వాక్యాలు మాత్రం మారలేదు. నా పిల్లల కోసమే బ్రతుకుతున్నాను. ఏడాది గడిచింది. సురేష్ స్కాలర్షిప్ పొందాడు. చిన్నవాడు ఇంటర్ టాపర్ అయ్యాడు. ఇద్దరూ ఉద్యోగాల కోసం తయారవుతున్నారు. అప్పటికే రామచంద్రం ఆరోగ్యం క్రమంగా పడిపోతుంది. ఒంటిలో బలం లేదు, కాని కనులల్లో మాత్రం ఆశల కాంతి ఉంది. ఒకరోజు సురేష్ పట్టుబట్టేవాడు. నాన్నా, మీరు ఇక పని చేయకండి, నేను చూసుకుంటాను. రామచంద్రం ఆ మాట విని కళ్లలో కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మాట కోసం నేల నన్ను నలిపినా సరే ఓకే. ముగింపు, రైతు గర్వం. రామచంద్రం చివరి శ్వాసలో చిన్నగా అన్నాడు. నేను చదువుకోలేకపోయాను, కాని నా పిల్లలు ఇప్పుడు విద్యార్థులు కాదు, వారు వెలుగు కావాలి. ఈ నేలలో నేను పోయినా నా కలలు విత్తనాల్లా మొలుస్తాయి. చివరిగా, సురేష్ ఒక చిన్న గ్రామీణ రైతు సహాయక ఫౌండేషన్ ప్రారంభించాడు, అన్నదాత ఆశ.